శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 12వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. శ్లోకానికి తెలుగు అర్థం. శ్రీగురుడు ఇట్లనెను, తల్లి నీవిట్లా ఆజ్ఞాపించితివి, కానీ దేహము నిత్యము కాదు. భౌతికమైన దేహము క్షణికమైన జీవితము విస్మరింపరాదు. 2వ శ్లోకము. శరీరముల నిత్యములు వైభవములు శాశ్వతములు కావు. మృత్యువు నిత్యము వెన్నంటియుండును. కాన ధర్మమును ఆచరించుటే కర్తవ్యము. చిరంజీవి అయిన వానికి నీ ఉపదేశము చెల్లును. దేహమును వైభవములను అనిత్యములైనచో స్థిరమైన మతి ఏ తీరున ఉండును? అమరులైన వారు లేరు. ఈ దేహము క్షణభంగురము. దృఢతరమైన దేహమున్నంత లోపల పుణ్యకార్యములు నాచరించవలెను. ఎవడైతే మృత్యువును జయించునో అట్టి వానికి నీవు ఉపదేశము తగును. మొదట ధర్మాచరణ చెయ్యవలెను. అహోరాత్రములు ఆయువు నశించుచుండును. అందులకై పిన్న వయసు నుండి వెంట ధర్మకార్యములను చెయ్యవలెను. కొంచెము నీటియందు చేపలే రీతిగా దుఃఖపడునో ఆ రీతిగా అల్పాయుష్కులైన మానవులను క్లేశమును పొందుదురు. అందుచే దృఢమైన దేహం ఉన్నప్పుడే ధర్మమాచరించవలెను. సూర్యరథము నిమిషములో బహు యోజనముల దూరము వెళ్ళునట్లు, అనగా సూర్యకిరణములు నిమిషమునకు 22,000 గ్రామముల విస్తరించినట్లు మానవుని ఆయువును అతి చంచలము. 10వ శ్లోకం. అశ్వత్థ వృక్షపు ఆకు చివరన పడిన వర్షపు నీరు గాలి సోకినంతనే నేలపై పడినట్లు శరీరము అస్థిరమైనది. జీవితమును అట్టిదే. మృతి వరకే జీవించును. మృత్యువు ఆకస్మికముగా వచ్చును. యువకుడు కాని వృద్ధుడు కాని మరణించినచో శరీరము నశించును. అందుచే నశ్వరమైన దేహమును ఎప్పటికీ నమ్మరాదు. మృత్యువు వెంటనే ఉండును. ధర్మమును ఆచరించుటయే కర్తవ్యము. వృక్షము నుండి పండిన ఆకు ఏ విధంగా భూమిపై రాలిపడునో అట్లే ఈ దేహము ఎప్పుడు పతనమవునో పండితులు కూడా తెలియలేదు. రుణమునిచ్చిన ధనికుడు ఎల్లప్పుడూ ఎట్లు రోజులు లెక్కించుచుండునో అట్లు మృత్యువు మనుషుని ఆయువును లెక్కించుచుండును. నదులు నీటితో సముద్రములో కలిసి వెనక ఎట్లు తిరిగి రాజాలవో అటులనే గడిచిన ఆయువు తిరిగి రాదు. అహోరాత్రములు మనుజుని ఆయువును తీసుకొని పరిగిడును, కాని వెనుదిరిగి చూడవు. ఇది తెలిసి పుణ్యము చెయ్యనివాడు పశువు. ఏ దినము పుణ్యకార్యము చెయ్యలేదో ఆ దినము వ్యర్థము. అందుచే తక్షణం పుణ్యము చేయుట కర్తవ్యము. యమునికి దయలేదు. భార్య, గృహములు, గోవులు, పుత్రులు, శరీరము, ఆయుష్ వీటిని శాశ్వతమని నమ్మిన మనుజులు పశు సమానులు. నీటియందుండు మొసలి నోటిలో కోరల మధ్య చిక్కిన నరునివలే దుస్తరమైన సంసార సముద్రమున ముదిమెయ్యను మొసలి భక్షింపచూచును. తరుణ వయస్సునందే విద్యావంసుడు ఎడతెగక పుణ్యము నాచరింపవలెను. నీ మతి ఏమైనది? నన్నెందులకు వారించెదవు? 20వ శ్లోకం. శఠుడు అంటే మోసగాడు, యమభటులకు ప్రీతి అయిన వాడు. ఇట్టి ధర్మమును ఆచరించుటకు హఠము చెయ్యను. ముందెప్పుడో చేయవచ్చును లెమ్మనును, పైగా అది ఏ ధర్మమనును. సంసారము మిక్కిలి సారహీనమైనది, స్వప్నము వంటిది. మాలతీ పుష్పముల వలె శీఘ్రముగా వాడిపోవునది. మెరుపు తీగ వలె క్షణకాలము కనిపించి చంచలమయ్యి చలించిపోవును. నశించునది దేహము, స్థిరమైనది కాదు.
ఇట్లు నానా ప్రకారములుగా శ్రీగురుడు తల్లికి బోధించెను. అంబ బాలుని మాటలు విని విస్మయముతో ఎంత చక్కగా మాటలాడితివి, బోధించితివి అనెను. తల్లి సుతుని అమృతవాక్కులు విని నమస్కరించి మరలా ఇట్లనెను. దేవా, నీవు బోధించిన జ్ఞానమును చక్కగా వింటిని. అయినను కులదైవమైన పుత్రుడా, నీవు నాకు పుత్రులు కలగదరంటివి. విశ్వాసము అందుకున్నది, దృఢపడుకున్నది. ఆ పుత్రుల్లో ఒకడు జన్మించే వరకైనా నీవు నా సమీపమున ఉండుము. తదుపరి నీకు అనుజ్ఞ నొసగదెను. నీకు అనుజ్ఞ వసదిగను ఇస్తాను, నీకు అనుజ్ఞ ఇస్తాను. ఇది నా విజ్ఞాపనము. నా వచనములు కాదని పుత్రుక ఇంటిని వదిలి వెళ్ళి నీవు సన్యసించితివేని తక్షణమే నా ప్రాణములు విడిచిదనని నిర్ధారణగా చెప్పుచున్నాను, వినుము. 28వ శ్లోకం. నీవు మాకు పుత్రుడివే కాదు, మా కులదీపకుడువు, మాకు రక్షకుడువు అంటివి దేవా. ఇది అందరి ముందు నీవు అన్నమాట, దానిని సత్యము చెయ్యము. తల్లి మాటలను విని శ్రీగురుడు నవ్వి, అమ్మా, నా వచనము సత్యము, నీవును సత్యమునే పాటింపుము. నీ 2 పుత్రులను చూచిన తర్వాతనే సంతోషముతో నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను నీ ఇంటియందుండును, నీ మాటను నిలుపుకొమ్ము. జనని, నీ ఇంట 1 సంవత్సరము కాలము ఉందును. ఓ సువ్రతి, నీ వాసనలు, నీ కోరిక పూర్తి అయిన తర్వాతనే నాకు అనుజ్ఞ ఇమ్మని ప్రార్థించెను. ఈ రీతిగా నిశ్చయించుకొని పితృగృహమున ఉండి శిష్యులకు వేదములు సాంగముగా అంటే అంగములతో కూడా ఉపదేశించెను. సాంగముగా 4 వేదములను పఠింపచేయు వటువును లోకులైన నాగరికులు చూచి కుతూహలము కలవారయి శ్రీగురిని సమీపించిరి. వారు విద్యుత్తు కలవారు. 3 వేదములు పఠించిన వారు 6 శాస్త్రములయందు ప్రావీణ్యము కలవారు అయ్యి ఉండయు ఆ బ్రహ్మచారికి శిష్యులైరి. అందరకు ఆ సద్గురుడు శిక్షణ నొసంగెను. 36వ శ్లోకం. ఇట్లు శ్రీగురుడు శిష్యులకు పాఠములు చెప్పుచూ తండ్రి ఇంట 1 సంవత్సరము గడిపెను. తల్లి సంతసించినది, ఆమె గర్భము ధరించెను. ప్రతిదినము శ్రీగురుని దేవుడన్న భావముతో అర్చించుటది. ఈ పుత్రుడు నిధి వలె దొరికినాడని ఆనందమును పొందెడిది. ఈ పుత్రుడు నిధి వలె దొరికినాడని ఆనందమును పొందెడిది. 9 మాసములు గడిచిన 10వ మాసమున ఆమె ప్రసవించెను. అతి సుందరులైన 2 కవాల పిల్లలు ఆమెకు కలిగిరి. అందముగానున్న 2 పుత్రులను చూచి తల్లిదండ్రులు సంతసించిరి. గురుని ఆశీర్వచన మెట్లు అసత్యమగును. అందుచే గురువాక్యమునందు విశ్వాసము ఉంచుకొనవలెను, అది ఉత్తమము. విద్వాంసులకు ఎట్టి దృఢమైన అంతర్భావన యుండునో అట్టి ఫలితముండును. ఈ రీతిగా సంవత్సరము గడవగా 3 మాసముల వయస్కులయ్యిను. తన తమ్ములను లాలించుచున్న తల్లిని సమీపించి శ్రీగురుడు, ఈ రీతిగా సంవత్సరము గడవగా 3 మాసముల వయస్కులైన తన తమ్ములను లాలించుచున్న తల్లిని సమీపించి శ్రీగురుడు తల్లితో ఇట్లనెను. తల్లి, వినుము, నీ కోరిక పూర్తి అయినది. నీకు 2 కుమారులు కలిగిరి. వారు పూర్ణాయుష్మంతులగుదురు. రానున్న కాలములో నీకు 2 కుమారులు 1 కుమార్తె కలుగుదురు. నీ కోరికలన్నీయూ తీరును, సదా సుఖముగా నుందురు. నా మాటను సత్యము చేసుకొన్నను ఆజ్ఞాపింపుము, వెడలెదెను. మాత, సంతోషముతో నాకు అనుజ్ఞ ఇమ్ము. అంత సంతోషముగా తల్లిదండ్రులు శ్రీగురునకు నమస్కరించి ఇట్లనిరి. స్వామి, నీవు మా కులదైవము. ఇంతకన్నా నిన్ను పొగడ శక్తులము కాదు. స్వామి, నీవు మా కుల దైవము. ఇంతకన్నా నిన్ను పొగడుట శక్తము, మాకు శక్తి లేదంటున్నారు. 45వ శ్లోకం.
మాయా మోహ బద్ధులమయ్యి మేము నీ జ్ఞాన సంపత్తిని, నీ రూప ప్రభావమును, నీ మహిమను తెలుసుకొనలేకపోతిమి. జగన్మయ ఎనెడు నీ మాయచే భ్రమించి నీవు నా పుత్రుడువన్న భావనతో నిన్ను ఎప్పుడైనా నిష్ఠూరములాడి ఉండవచ్చును. స్వామి, అందులకు నన్ను క్షమించుము. నిన్ను ఇంటిలో ఆపియుంచి శయన భోజనాధికములందు కష్టపెట్టి ఉందుము. నిన్ను లేవనెత్తి కౌగలించుకొని కటికి ప్రదేశమున ఎత్తి ముద్దాడుతిమే. అన్నిటినీ క్షమించు తండ్రి. స్వామి, నీవు మా వంశమున తరింప చేయ పుట్టినవాడవు. నీవు మా తండ్రివి. సంశయము లేకుండా నేను చేసిన ప్రదోష పూజ సఫలీకృతమైనది. హే కృపబ్ధే, ఇకపై స్వామి మా గతి ఏమి తెలుపుము. హే కృపాబ్ధే, ఇకపై స్వామి మా గతి ఏమి తెలుపుముడు. మా గతి ఏమి తెలుపుడు. ఈ పుట్టుక అనిడి జన్మ పరంపరల నుండి మమ్ము తప్పింపుము. జన్మను నివారించుము. గంగా సముద్రమును చేరినట్లు నీవు నా గర్భమున ప్రవేశించితివి. అందుచే నా ఈ శరీరము కాక మా ఉభయ వంశములు పవిత్రములైనవి. 51వ శ్లోకం. స్వామి, దుస్తరమైన సంసారమున మమ్ము నేల నిలిచిదివి. స్వామి, దుస్తరమైన సంసారమున మమ్ముల నేల నిలిపెదవు. నీ దర్శన భాగ్యము లేకుండా మేము జీవించుట ఎట్లు పొసుగును అన్న తల్లి మాటలు విని శ్రీగురుడు సంతసించి ఇట్లనెను. ఓ సువ్రతే, ఎప్పుడెప్పుడు మీకు నన్ను చూడాలనిపించినచో అప్పుడు నన్ను స్మరింపుడు. స్మరించిన తక్షణాన మీ సమీపమున ఉందును. క్షణక్షణము చింతించవలదు. అనుక్షణము దుఃఖింప పనిలేదు. అభయహస్తము నొసంగుచున్నాను. మహనీయులైన పుత్రులు నీకు కలుగుదురు. మీ ఇంట ధైన్యముండదు. నిత్య సౌభాగ్యముతో మీ ఇల్లు విరాజిల్లును. నీవు పూర్వజన్మలో చేసిన శివ ప్రదోష పూజా మహిమ ఫలితమే ఇది. నీ వంశము శ్రీమంతమగును. పినాకిపాణిని పూజించిన ఫలితముగా ఇహలోకమున ఉత్తమ సౌఖ్యములు బడిసి పరమున మోక్షమును పొందెదరు. మీకిక జన్మ లేదు. నీవు భక్తిభావముతో శంకరుని ఆరాధించిన ఫలముగా నీ గర్భవాసమున నేను జన్మించి తిని. నీ కోరికలన్నీయూ తీరినవి. నేను వెళ్ళెదను. అనుజ్ఞ ఇమ్ము. 30 సంవత్సరములకు ఓ మాత మరలా నా దర్శనము లభింపగలదు. బద్రికావనమున బయలుదేరుదును. బద్రికానమునకు బయలుదేరుదును అని బయలుదేరెను. తల్లిదండ్రులు ఆజ్ఞవడిసి తల్లిదండ్రులు పౌరులు సాగనంపగా శ్రీగురుడు ఇల్లు వెడలెను. నాగరికులైన నరనారీమణులిట్లనిరి. తపస్సు చేయుటకై వెళ్ళుచున్నాడు. ఇతడు మానవుని వలెనున్న పురాణ పురుషుడు, పరమాత్మ. ఇతడు చిన్న వయసువాడు, బాలుడు, తపస్సుకయ్యి వెళ్ళుచున్నాడు. ఇదే చిత్రమైతే ఇతన్ని పంపు తల్లిదండ్రులు సంతోషముగా ఎటులు పంపుచున్నారో కదా. వీరి చిత్తము బండరాయి అయి ఉండవలే. దయా రసమే మాత్రమేమీ లేనివారు మనసును ఏ తీరిన నిగ్రహించి ఆత్మజుని తనయుని సాగనంపుతున్నారు అనిరి. ఇంకొందరు ఈయన దేవుని అవతారమే, ఇందులో అనుమానము లేదు. వేదములందలి అఖిల శాఖలను అధ్యయనము చేసెను. 7 సంవత్సరములు బాలుడై ఉండియు సర్వవేద శాఖలను నిశ్శేషముగా పఠింపచేసెను. ఇతడు మనుషుడు కాడు అనిరి. ఇట్లు పలుకుచు ప్రజలు వారికి సాష్టాంగ నమస్కారములు చేసి వారి గుణగణములు నానా విధములుగా స్తోత్రము చేసిరి. సర్వ ప్రజానీకమును శ్రీగురుడు వారించగా వారు తిరిగి తమ గృహమునకు వెడిలిపోయిరి. తల్లిదండ్రులు వారి అందలి ప్రేమతో ఇంకనూ కొంత దూరము నడిచిరి. త్రిమూర్తి ఆత్మకుడైన శ్రీ దత్తాత్రేయుడు తల్లిదండ్రులకు శ్రీపాద శ్రీవల్లభుడుగా దర్శనం మొసగెను.
ఆ త్రిమూర్తి ఆత్మకుడైన శ్రీపాద శ్రీవల్లభ రూపమున దర్శనమొసగిన కర్పూర గౌరిని నరహరిని చూచి తల్లిదండ్రులు ప్రణామమొనరిచ్చి ఇట్లు స్తుతించిరి. త్రిమూర్తి రూప జగద్గురు అనంత జయ జయ, నీ పాద దర్శనము చేసుకొన్న మేము ఎంత పుణ్యము చేసినారుమో. 70వ శ్లోకం. నీవు విశ్వతారకుడవు, నీవు మమ్ముద్ధరించితివి, పునర్దర్శనము కోరుచున్నాము, అనుగ్రహించుడు అని మరలా నమస్కరించిరి. వారి శిరములను శ్రీపాదములపై నుండి నమస్కరింపగా గురునాథుడు వారిని లేవనెత్తి ప్రేమతో ఆలింగనము చేసుకొనెను. గురుమూర్తి సంతుష్టుడయి వారిని మరలా సముదాయించి ఇట్లనెను, నిశ్చయముగా మీకు మరలా దర్శనమొసగదెను. ఆ మాట విన్న జననీ జనకులు వెనుతిరిగి పోవుచు మరలా మరలా వెనుతిరిగి చూచుచూ సంతోషముగా స్వగృహమునకి చేరిరి. వరదమూర్తియగు శ్రీగురుడు అటు నుండి బయలుదేరి బద్రికావనము సందర్శించి అటు నుండి ఆనందకాననమును పేరుగల కాశీక్షేత్రమును చేరెను. వారణాసి అనబడు ఆ కాశీ అవి ముక్తి పురి అని లోక ప్రసిద్ధము. అది 3 లోకములందును సమానము లేనిది. అచ్చటి విశ్వేశ్వరుడు స్వయంగా నివసించును. వారణాసి అనబడు ఆ కాశీ అవిముక్త పురీయని లోకప్రసిద్ధుడు. అది 3 లోకములందును సమానము లేనిది. అచ్చట విశ్వేశ్వరుడు స్వయంగా నివసించును. శ్రీ గురు శిరోమణియును అచ్చోట కొంతకాలముండి త్రిపవన స్నానమొనర్చుచు త్రికాలానుష్ఠానాదులు చేయుచు ఆత్మారాముడైన విశ్వనాథుని దర్శించుచుండెను. ఆత్మారామ దర్శనార్థమయ్యి అనుష్ఠానమొనర్చుచుండెను. 77వ శ్లోకం. ఇట్లు కొంతకాలం ఉండి అచట నియమముతో అష్టాంగ యోగమున తపస్సునొనర్చెను. ఆ కాశీయందు వేరు తాపసులను కలరు. సన్యాసులు, అవధూతలు, యతులు, అతి దారుణ తపస్సు చేయువారు అందరూ శ్రీగురుని చూచి ఇతడు యోగాభ్యాసమున అధిక సాధన చేసినవాడు, ఈ బ్రహ్మచారి ఉత్సాహము మనకంటే అధికమని తలంచిరి. ఆహో, ఈ బ్రహ్మచారి ఎవరు చెయ్యలేని తపస్సు చేయుచు శరీరమును తపింపచేయుచున్నాడు. విషయ సంబంధములేమాత్రము లేని ఇంతటి వైరాగ్యమి బాలునికెట్లు అబ్బెను. శరీరమును గురించిన స్వార్థమే ఎరగడు. సన్యాసము స్వీకరించుటకు తగినవాడు, ఉత్తముడు. మణికర్ణక యందు 3 కాలముల యందు ప్రతిదినము స్నానమాచరించును అని తలపోయేవారు అందరిలోనూ మహామతి అయిన కృష్ణ సరస్వతి అని పేరు గల ఒక యతీశ్వరుడు ఉండెను. అతను బ్రహ్మజ్ఞాని, ముసలివాడు, తపస్వి, మహాముని. అతడు సదా శ్రీగురిని ప్రేమపూర్వకంగా భక్తి తత్పరతతో చూచువాడు. కృష్ణ సరస్వతి యతి తోటి యతులతో వీరిని మనుష్యమాత్రుడని, కేవలం బ్రహ్మచారి అని భావింపుకుడు. విశ్వవంధుడైన అవతార పురుషుడు. వయోభేదము నెంచక చిన్నవాడైన వీరికి నమస్కరించుడు, భక్తి చెయ్యుడు. 3 లోకముల అందును ఇతడు పూజనీయుడు. ఇతను త్రిమూర్తి రూపుడు. వయస్సున పెద్దవాడైన వాడు పిన్నవానికి నమస్కరించరాదనుట మూర్ఖ దృష్టి. వీరు విశ్వవంద్యులు. వీరి నా దృష్టితో చూడరాదు, వీరిని ఆ దృష్టితో చూడరాదు. అందుకై మనమితనిని లోకాపకార్థమయ్యి ప్రార్థింతుము. ఇతను సన్యాస మార్గమును స్థాపించిన మన భక్తి సుస్థిరమగును. ఇతను సర్వదేహదారులకు అనుగ్రహమునివ్వ సమర్థుడు. గురుడైన ఇతని దర్శనము మాత్రముననే పతీతుడు కూడా తక్షణమే శుచిర్భూతుడగును. ఈ రీతిగా భావించి బాలుకుని చేరి ప్రార్థింతుము. సంన్యాసము గ్రహించేన కృతకృత్యులమైదము. ఈ రీతిగా తలంచిన వారయ్యి ఆ బాలుకుని సమీపించి ఆ మునీశ్వరులిట్లనిరి,
ఓ తాపస శ్రేష్ఠ, నమస్కారము. మా ప్రార్థనను వినుడు. 91వ శ్లోకం. మీరు లోకానుగ్రహము కొరకయ్యి సన్యాసము స్వీకరించి మమ్ము అనుగ్రహించి మా పూజలు స్వీకరింపుము. వర్తమానమైన కలియుగమున లోకులు సన్యాసమును నిందింతురు. మీకంటెను సన్యాసాశ్రమము స్థాపించు సమర్థుడు వేరొకడు భూమియందు కనిపించడు. అగ్నిహోత్రం, గోవధ, సన్యాసం, మాంసశ్రాద్ధము, దేవురిని బావా బావమరిది వలని సంతానోత్పత్తి, ఈ 5ను కలియుగమున విడవవలెను. ఈ మాట శృతివచనంగా గ్రహించి కలియుగమున జనులు వేదసిద్ధమైన సన్యాసనమును నిషేధింతురు. వేదసమ్మతమైన సన్యాసము లోకమున ప్రసిద్ధిమైనదే. 96వ శ్లోకం. పూర్వము సన్యాసము నిషేధించినను అది దుర్భరులకే నిషేధము. వర్ణ విభాగమున్నంత వరకు వేదములు ప్రవర్తించు నందుక కలియందు అగ్నికార్యము సన్యాసము పరిత్వజించరాదు అని శ్రీ శంకర భగవత్పాదులు సనాతన ధర్మమును స్థాపించిరి. అప్పటి నుండి సన్యాసము ఆచరణ యందున్నది. మరలా నేటి కలికాలమున అల్పమతులైన వారులు మరలా సన్యాసమును నిందించుచున్నారు. ఓ సంసార తారక మునీశ్వర, సన్యాసాశ్రమమునుద్ధరించి మమ్ము ధరింపచెయ్యుడు. మీరు కృపాసాగరులు, సంసారము నుండి తరింపచెయ్యుడు. ఈ మాటలు విని వృద్ధుడైన కృష్ణ సరస్వతి గురువుగా సన్యాస దీక్ష కార్యమును నిర్వహించగా శ్రీగురుడు సన్యాసాశ్రమమును స్వీకరించెను అని సిద్ధుడు పలకగా నామధారకుడు ఇట్లనెను. ఓ మునిరాజా, కృపానిధే, నాకొక సంశయము. జగద్గురువైన వానికి వేరొకరెట్లు గురువు అగుదురు? త్రిమూర్తి అవతారుడైన గురువును గురువుతో పని ఏమి? అనగా సిద్ధుడు పూర్వము భగవంతుని అవతారమే అయిన రఘువంశదీపకుడైన శ్రీరామునకు వశిష్ఠుడు గురువు కాలేదా? భగవానుని 8వ అవతారమైన శ్రీకృష్ణ అవతారాన మనుష్య ధర్మముననుసరించి వారికి సాందీపుని గురువు కాలేదా? ఈ రీతిగా శ్రీగురుడు సద్గురువైన తాను కృష్ణ సరస్వతీయతిని జ్ఞానవృద్ధుడిని వయోవృద్ధుడిని గురువుగా స్వీకరించరి. 107వ శ్లోకం. మీరు కృష్ణ సరస్వతిని శ్రీగురుడు గురువుగా స్వీకరించినంటిరి అని శిష్యుడు సిద్ధునితో, స్వామి, ఎందరో యతులుండగా శ్రీగురుడు కృష్ణ సరస్వతినే ఏల గురువుగా స్వీకరించిరి. వారి మూల గురు పీఠమేది? సంతోషముతో విందును. నా యందు కృపయించి ఆ విషయమంతయు విస్తరముగా నాకు తెలుపుడు అని ప్రార్థించెను. శిష్యుడి మాటలు విన్న సిద్ధుడు సంతుష్టుడయి గురు మూలపీఠం మొదలు గురు పరంపర నిట్లు వివరించెను. గురువులకు మూలపీఠము శ్రీ శంకరుడు, వారి శిష్యులు శ్రీ మహావిష్ణువు, వారి శిష్యుడు బ్రహ్మ. నామధారక వినుము. వారికి వశిష్ఠుడు శిష్యుడు, వశిష్ఠునకు శక్తి, శక్తికి పరాశరుడు, వారికి నారాయణ అవతారమైన వ్యాసుడు శిష్యులు. వ్యాసునకు సుఖ బ్రహ్మ శిష్యుడు, సుకునకు గౌడపాదుడు, గౌడపాదునకు గోవిందాచార్యులు. వారి శిష్యులు స్వయం ఈశ్వరుడే అయిన శంకర భగవత్పాదులు. శంకరుల శిష్యుడు విశ్వరూపుడు, వారికి బోధజ్ఞానగిరి, వారికి సింహగిరి, వారికి ఈశ్వరతీర్థులు శిష్యులు. ఆ ఈశ్వరతీర్థులకు శిష్యులు నృసింహతీర్థులు. గురు సంతతిని ఇంకనూ వినుము ఓ నామధారక. వారికి విద్యారణ్యులు శిష్యులు, వారు సర్వ విద్యా విశారదులు. నృసింహతీర్థులు శిష్యుడైన విద్యారణ్యులే
తర్వాత విద్యాతీర్థులను పేర పిలవబడినది. వారికి మలయానందులు, వారికి దేవతీర్థులు, వారికి యాదవేంద్ర సరస్వతి ముని శిష్యుడు. ఆ దేవేంద్రముని శిష్యులే ఈ వృద్ధులైన కృష్ణ సరస్వతులు. పురాతనమైన ఈ గురు శిష్య పరంపర శ్రీగురునకు సమ్మతమగుటచే శ్రీగురుడు కృష్ణ సరస్వతికే గురుస్థానమును బహూకరించి గౌరవించిరి. ఆ సన్యాస మార్గ స్థాపనార్థం శ్రీగురుడు సన్యాసి అయి శ్రీ నృసింహ సరస్వతి అయిను. తదుపరి కాశీయందు గురునాథుడు వేదార్థము ఉపదేశించెను. వయసున చిన్నవాడైనను కాశీయందు సర్వజనులు పూజించిరి. శ్రీగురుడు అందరిలోనూ విశేషముగా విద్వాంసులలో వారణాసియందు ప్రఖ్యాతులైరి. అనేక యతులు శ్రీగురుని సేవించిరి. చాలామంది శిష్యులను చేర్చుకొని తీర్థయాత్ర చేయుచు బద్రికాశ్రమమును దర్శించిరి. వారి అనంత తీర్థ పర్యాటనము లోకోపకారమునకే. మేరుగిరిని సవ్యముగా కుడి చేతి మీదుగా ప్రదక్షిణము చేసిరి. నవఖండాంతర్గత సర్వతీర్థములు పర్యటించిరి. నామధారక మేరుగిరి సవ్యముగా కుడి చేతి మీదుగా ప్రదక్షిణము చేసిరి. నవఖండాంతర్గత సర్వతీర్థములు పర్యటించిరి. నామధారక యతీశ్వరులు శిష్యులు వెంటరాగా సమస్త తీర్థములను పర్యటించుచు భూ ప్రదక్షిణము చేయుచు గంగాసాగరమును చేరిరి. ఈ పర్యటనలో వారు నొనర్చిన లోకోపకార పనులను వర్ణింపతరము కాదు. శ్రీగురుడు నొనరించిన అనేక లీలలు వర్ణించుటచే పుస్తకం పెద్దదగును. నా బుద్ధికి తెలిసినంత వరకు తెలుపుదును. ద్విజ నామధారక 125 శ్లోకం. గంగాసాగర పర్యటన తర్వాత వారు బ్రహ్మక్షేత్రమును తీర్థరాజమును అయిన ప్రయోగకు వచ్చిరి. శ్రీగురుడక్కడ వేంచేసి వారిని తెలిసి వారిని దర్శించ అభిలాష కలిగిన మాధవుడను బ్రాహ్మణుడు వారి దగ్గరకు వచ్చెను. వారు శ్రీ సద్గురు కృపచే సన్యాసము స్వీకరించిరి. వారతనిని ద్వైతమును నశింపచేయునట్టి బ్రహ్మజ్ఞానమునందు అధికారిగా యొనర్పరి. నామధారక శ్రీగురునకు ఎందరో శిష్యులైరి. వారందరిపైకి మాధవ సరస్వతీయను ఈ శిష్యుడు శ్రీగురునకు ప్రీతిపాత్రుడయ్యను. అతనిపై శ్రీగురునకు ప్రీతి అధికమయ్యను. శిష్యులందరితో శ్రీవారు ముందుకు నడిచిరి. ఇది నామధారకుని గురుడు వివరించిన కామధేనువు వంటు దగు గురుచరిత్రము చెప్పినను విన్నను వారికి సకల కోరికలు తీరును, ఆత్మజ్ఞానము కలుగును. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత నరసింహ సరస్వతీ పాఖ్యేన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సహితాయాం జ్ఞానకండే ద్వాదశోధ్యాయః. శ్రీదత్త పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ సాయి తత్సత్. 12వ అధ్యాయము పారాయణ ఫలితము. జ్ఞాని ప్రాప్తి కొరకు. జ్ఞాన ప్రాప్తి అంటే జ్ఞానం కలుగుతుందన్నమాట ఈ అధ్యాయం పారాయణ చేసుకుంటే.